ఆ ఇద్దరే కంచగచ్చి బౌలి భూముల వివాదానికి కారణం. రాత్రికి రాత్రే బుల్డోజర్లు పంపిన ఇద్దరు నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు. సీఎం వద్ద 100 మార్కులు కొట్టేయాలనే తాపత్రయంతో వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు, సమస్యను అంచనా వేయడంలో ఫెయిల్. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు. కంచగచ్చిబౌలి భూ వివాదానికి ఇద్దరు నాన్ ఐఏఎస్ ఆఫీసర్ల దూకుడే కారణమని విమర్శలు వస్తున్నాయి. సీఎం వద్ద మార్కులు కొట్టేయాలనే తాపత్రయంతో సదరు అధికారులు రాత్రికి రాత్రే బుల్డోజర్లను పంపి నానా హంగామా సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అది జాతీయ స్థాయిలో వివాదంగా మారింది. ఫలితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయని చర్చ జరుగుతోంది. అదే పనిని ఐఏఎస్, ఐపీఎస్ లకు అప్పగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో ఉంది. ఫీల్డ్ కు వెళ్లే ముందు అక్కడ ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి వాటిని పరిష్కరించడమో లేక తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాకే యాక్షన్ లోకి దిగేవారని చర్చ జరుగుతోంది. ఒకరు సీఎం కు సన్నిహిత అధికారి, మరొకరు టీజీఐఐసీలో కీలక అధికారి. ఆ ఇద్దరు ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయం వల్ల జాతీయ స్థాయిలో ప్రభుత్వం పరువు మంటగలిసిందని విమర్శలు ఉన్నాయి. భూమిని చదును చేసే ముందు నిత్యం కలిసి పనిచేసే సీనియర్ ఐఏఎస్ లను సంప్రదించలేదని తెలుస్తోంది. చివరకు సదరు శాఖకు చెందిన మంత్రికి సైతం తెలియకుండానే రహస్యంగా ఉంచారని టాక్. ఒకవేళ మంత్రి దృష్టికి తీసుకొస్తే ఆ అంశాన్ని ఎలా డీల్ చేయాలో సంబంధిత అధికారులను అడిగి ఆదేశాలు జారీ చేసేవారిని అభిప్రాయాలున్నాయి. కానీ ఆ ఇద్దరు అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పని పూర్తి చేసి సీఎం దగ్గర ప్రశంసలు పొందాలని భావించి చివరకు అందరికీ చెడ్డ పేరు తెచ్చారని మంత్రులు, అధికారులు సైతం మండిపడుతున్నారు. సీఎం మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని ఓ ఇద్దరు ఆఫీసర్లు పెద్ద సమస్యగా మార్చారని విమర్శలు వస్తున్నాయి. సో మొత్తానికి అయితే కనుక ఇద్దరు నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలన్న ఉద్దేశంతోనే హడావిడిగా వెళ్ళి అంటే ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం మంత్రికి కూడా, సంబంధిత మంత్రికి కూడా ఈ విషయం చెప్పలేదు. ఒకవేళ ఆ మంత్రికి చెప్పున్నా కూడా వేరే రకంగా ఉండేదేమో అని చెప్పేసి ప్రధానంగా దిశలో అయితే కనుక వార్త ఇచ్చారు. ఇక ఆ ఇద్దరిలో అయితే కనుక ఒకరు సీఎం కి సన్నిహితులు, ఇంకొకరు టీజీఐఐసీలో అయితే కనుక కీలక అధికారి అన్నారు. మరి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ సీనియర్స్ చర్చించి ఉంటే కనుక పరిస్థితి తీవ్రత ఇంతవరకు వచ్చేది కాదేమో. పరిస్థితి తీవ్రత తగ్గి లేకపోతే దీనికి ఇంకొక ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆల్టర్నేట్ వే చూసి ఆ మార్గంలో వెళ్ళుండే వాళ్ళేమో అనేసి ఆ ఇద్దరు అధికారుల మీద అయితే కనుక మంత్రులు, ఉన్నతాధికారులు అయితే కనుక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు ఆఫీసర్స్ చేసిన పని వల్ల రాష్ట్ర పరువు మంట కలుస్తుంది అని చెప్పేసి పార్టీలో వాళ్ళైతే కనుక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదైతే కనుక వీళ్ళు హడావిడిగా వెళ్ళి చెట్లని 100 ఎకరాల్లో చెట్లని నరికేయడము లేదా బుల్డోజర్లను దింపడం రాత్రికి రాత్రే ఏదైతే చేశారో వీళ్ళు అసలు పరిస్థితి తీవ్రతని ఏమాత్రం అంచనా వేయకోకుండా ఒకవేళ ఇలా చేస్తే కనుక ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఇలాంటి ముందస్తు ప్రణాళికతో ఏమీ ఆలోచించుకోకుండా వెళ్ళి చేసేశారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది. సీఎం గారు ఒక మంచి నిర్ణయంతో చేపట్టి చేయాలనుకున్న ఈ పనిని ఆ ఇద్దరు ఆఫీసర్ల వల్ల అయితే కనుక మొత్తానికే మారిపోయింది. పరిస్థితినే మార్చేసి వివాదంగా మార్చేశారు అని చెప్పేసి విమర్శలు అయితే కనుక వెల్లువెత్తుతున్నాయి ఆ ఇద్దరు అధికారుల మీద. మరి సీఎం గారు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అన్నది అయితే కనుక మనం వేచి చూడాలి. మరో ముఖ్యమైన వార్త, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ స్మితా సబర్వాల్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహారం. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్. అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపై రియాక్ట్. గతంలో వ్యక్తిగత కేసులకు 15 లక్షల ప్రభుత్వ నిధులు. ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరకాటంలో సర్కార్. ఒకప్పుడు బాధ్యతాయుతమైన బ్యూరోక్రాట్ గా పేరొందిన మహిళా ఐఏఎస్ ప్రస్తుతం కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా మారింది. ఆమె మరెవరో కాదు, స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపుగా 9 ఏళ్లు సీఎంఓలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతకుముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. అయితే కలెక్టర్ గా జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసే వరకు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు. తన పనితీరుతో మంచి పేరును సంపాదించుకున్నారు. కానీ హైదరాబాద్ కు వచ్చాక ఆమె వ్యవహార శైలి, ఆమె పనితీరు మారిపోయి ఇప్పుడైతే కనుక కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా మారిపోయారు. సో స్మితా సబర్వాల్ కి అయితే కనుక పోలీసులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆవిడ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. ఇక కంచగచ్చిబౌలి భూమిలో ఏదైతే ఉందో ఆ వివాదంలో ఏఐ ఫోటో ఏదైతే ఉందో దాన్ని రీట్వీట్ చేశారు. ఇక అత్యుత్సాహంతో అనేక వివాదాంశాలపైన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అసలు స్మితా సబర్వాల్ అంటే కనుక ఒకప్పుడు గతంలో ఆమెని చాలా మంది ఆదర్శంగా తీసుకున్నారు. అంటే ఒక ఆఫీసర్ ఇలా ఉండాలి, ఇలా పనిచేయాలని చెప్పేసి చాలా మంది ఆమెని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పట్లో స్మితా సబర్వాల్ అంటే ఒక మంచి పేరు, అంటే స్మితా సబర్వాల్ లాగా అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రత్యక్షంగా నేను విన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఆ స్మితా సబర్వాల్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ
ఏదైతే ఆవిడకి పోస్టులు ఇచ్చారో ఆ పోస్టులు అయిన తర్వాత నెమ్మదిగా వివాదాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆమె గతంలో వ్యక్తిగత కేసులకి కూడా 15 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులు వాడుకున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక స్మితా సబర్వాల్ తీరుతో అయితే కనుక ఇప్పటికే సర్కారు ఇరకాటంలో పడింది ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యంగా ప్రధాన వార్త ఇచ్చారు.